సో ఇక వరంగల్ జిల్లాకు సంబంధించి మొత్తం లీకేజీలు ఉండడంతో కలుషిత నీరు విపరీతంగా పెరిగిపోయిందట. లీకేజీలతో కలుషిత నీరు ప్రజారోగ్యానికి ముప్పు, విష జ్వరాలు, వ్యాధులు ముసురుకుంటున్నాయి, తాగునీటితోనే జబ్బులు వస్తాయని వైద్యులు చెప్తున్నారు. వరంగల్ హన్మకొండ ప్రాంతాల్లో 650కి పైగా తాగునీటి పైప్ లైన్ లీకేజీ గురైనట్టు బయల్డియా ఇంజనీర్ల అంచనా. ఇక్కడ చూసినా లీకేజీల దర్శనమిస్తున్నాయి. ప్రధాన వాల్వుల దగ్గర అపరిశుభ్రం నెలకొంది. పెద్ద వాల్వుల సంప్ హౌస్లో ప్లాస్టిక్ చెత్త చెదారం పేరుకుపోయింది. ఇది వరంగల్ ఎల్బీ నగర్ మురికినీటిలో ఉన్నటువంటి పరిస్థితి. ఇటీవల దేశవ్యాప్తంగా మహిళలపై లైంగిక దాడులు పెరుగుతున్న నేపథ్యంలో మన చుట్టూనే కీచకులు ఉంటారు జాగ్రత్త అంటూ మహిళలకు సంబంధించిన కొన్ని సూచనలు ఇవి. నెలలు నిండని పసికందులు, జీవితాన్ని నిర్మించుకుంటున్న యువతులు, ఇంటి పట్టునే ఉంటున్న వృద్ధులు, కాదేది పైశాచికానికి అడ్డు అన్నట్టుగా మనిషి ముసుగు వేసుకున్న మృగాలు మన చుట్టూనే ఉంటారు. అదును చూసి జీవితాలను నాశనం చేస్తారు. కోల్కతాలో శిక్షణ వైద్యురాలిపై అత్యాచారం ఘటన దేశాన్ని కుదిపేస్తుంది. ఆడపిల్లల రక్షణపై అనేక ప్రశ్నలు సంధిస్తుంది. ఉమ్మడి వరంగల్లోనూ ఇలాంటి అకృత్యాలకు అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన 17 ఏళ్ల విద్యార్థినిపై ఇటీవల వాకతాయి ప్రేమ పేరిట వేధించాడు. ఆమె భరించలేక గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఇక చాలా చోట్ల ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి కాబట్టి మహిళలు, యువతులు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ఇవి ఇక జిల్లాలకు సంబంధించినటువంటి వార్తలు.